ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. పవన్ కమలం పువ్వులో ఒక రెక్క అని, ఆయన బీజేపీ ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. తెలంగాణ ప్రజలకు మరో పార్టీ అక్కర్లేదన్నారు. తాను చిరంజీవికి తాను అభిమానినని, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజే వచ్చి సభలు పెడతామంటే లా అండ్ ఆర్డర్కు విఘాతం కలగదా అని ప్రశ్నించారు. ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి, అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉందనేది మాకు అప్రస్తుతము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా కేబినెట్ మంత్రులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరైనా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికే పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాకు బాధ లేదు. బట్ ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏదో ఆదు వేయాలనుకుంటే మీకు నిరాశ మిగులుద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు కింది స్థాయికి వెళ్ళి చూడండి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు వస్తూ ఉంది. ఇది గొప్ప కార్యక్రమం, ఏ ప్రభుత్వం గతంలో లేదు. అర్హత కలిగిన బీదవాడికి సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చాము. 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకున్న వ్యక్తులు ఇలా 70% ఉన్నారు ప్రతి గ్రామంలో. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్ లోనే వచ్చాయి. దానిలో 50-60% టేక్ ఆఫ్ అయినా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మీరు ఒకసారి లెక్కేసుకోవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం సమర్థవంతంగా పాలన చేస్తూ పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి సంక్షేమిస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. రైజింగ్ తెలంగాణగా ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్లు వచ్చినా, ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి, అందులో ఒక